పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆదివారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో అందించారు. జయనది మండలం కంట గ్రామానికి చెందిన గడ్డం అమ్మక్క 60,000, బేల మండలం సాంగ్డికి చెందిన వేద్కొట్కర్ అనితకు 60,000, సాంగ్డికి చెందిన బిట్టావర్ లింగమ్మకు 60,000, బేల మండల కేంద్రానికి చెందిన కండేవర్ రవీందర్కు 60,000, పలాయితాండకు చెందిన చవాన్ నరాబాయికు 60,000, దస్నాపూర్కు చెందిన చింతల స్వరాజ్ గౌడ్కు 60,000, బేల మండలం ఆవాల్పూర్కు చెందిన జక్కుల యోగేష్కు 60,000, జైనద్ మండలం కన్పర్కు చెందిన ఖ్యాత పద్మకు 60,000, బోరజ్ మండలంగూడకు చెందిన సూరం రజితకు 22,500, బోరజ్ మండలం కాప్రికి చెందిన ఏనుగు లచ్చారెడ్డికి 25,000 గల చెక్కులను అందించారు. మొత్తంగా 5,27,500 గల 10 చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రిలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 41 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ఈరోజు దాదాపుగా 5 లక్షల విలువైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని అందజేయడం జరిగింది. మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారి యొక్క ఆశీర్వాదంతో, అలాగే ప్రస్తుత ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఆశీర్వాదంతో వీరందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గరీబులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, అగ్రవర్ణాల పేదలు వీరందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయం ద్వారా కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు సహాయం చేస్తా ఉన్నారు. వీరందరికీ కూడా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న ఉన్నాడు దీనికైనటువంటి ఒక భరోసా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, సీతక్క గారికి నేను మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు వీటన్ని ఎవరైనా కూడా మన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ద్వారా ఎవరైనా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కోసం అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవచ్చు. మీ డాక్యుమెంట్లన్నీ, బిల్లులన్నీ, ఆసుపత్రి బిల్లులన్నీ మన ఆఫీస్లో ఇస్తే మన ఆఫీస్లో ఒక స్పెషలైజ్డ్ టీం, ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత ఉన్నటువంటి ఒక విభాగాన్ని ఏర్పరచడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లన్నీ మంచిగా స్క్రూటినీ చేసి ఒక ఆర్డర్లో సమకూర్చి వాటన్నింటినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్లో కూడా నేను 2 ఫుల్ టైం ఎంప్లాయీస్ని పెట్టడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క చెక్కుల యొక్క ఫాలోఅప్ కోసం అవి ఎక్కడ ఉన్నాయి, ఏమైనా డాక్యుమెంట్లు తక్కువ పడితే కనుక మళ్ళీ కోఆర్డినేషన్ చేసి ఆ డాక్యుమెంట్లను జత చేర్చడానికి ఇప్పటి వరకు మన క్యాంపు కార్యాలయం ద్వారా ఇవి కేవలం మన కార్యకర్తలకు అండగా నిలబడడానికి కార్యకర్తల ద్వారా సేకరించినవి నా అక్షరాల 41 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంచడం జరిగింది ఇప్పటి వరకు. కాబట్టి అందరినీ కూడా వీరి కుటుంబాలకి మంచి జరగాలని, వీరందరూ కూడా ఆరోగ్యం బాగుండాలని, ఆదిలాబాద్లో ఏ గరీబులకు ఏ సహాయం కావాల్సి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరం అందుబాటులో ఉంటాం. ఆదిలాబాద్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అగ్రవర్ణాల పేదలకు కూడా అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎక్కడ గరీబోళ్ళు ఉంటే అక్కడ సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మేము నిరంతరం కూడా కృషి చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులం, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఏ నాయకుడినైనా మమ్మల్ని సంప్రదించండి. మీకు